బెన్యామీన్ గారు ప్రభువా నీ మహిమలోనికి ప్రవేశించి ఈ రోజున ప్రభు శారీరకంగా బంధుమిత్రులైన ఆత్మీయులను మమ్మల్ని విడిచి వెళ్ళడం బాధాకరమైనప్పటికీ ప్రభువా నీ సన్నిధానంలో ప్రభు చేరి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం. ఈ రీతిగా ప్రభువా ఈ లోక జీవితం తర్వాత నిజమైన జీవితం ఉందని ఈ పరిశుద్ధ లేఖనం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ప్రభువా. అసలైన జీవితం ఇది కాదని, మహిమ కలిగిన జీవితం శాశ్వతమని ఇదిగో ప్రభువా నీ పరిశుద్ధ లేఖనం బోధిస్తుంది ప్రభువా. ఈ బిడ్డలు మీ మహిమను చేర్చుకున్నందుకై మీకు నా ప్రార్థించవచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో హరవసించు వేళ ఏ మౌధునో నేనే మౌధునో, ఏ మౌధునో నేనే మౌధునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్య, ఎవరు ప్రవేశించలేని తేజస్సులో నివసించు నా యేసయ్య, నీ మహిమను ధరించి అక్కడ గ్రామం దానికి చర్చికి నేను కూడా డొనేట్ చేశాను. సరే ఆ విధంగా ఆయన అక్కడి నుంచి ఇక దీనిలో పడిపోయాడు, దైవంలో పడిపోయాడు. బైబిల్ చదవటం సేవ చేయటం చేశాడు. అక్కడి నుంచి తర్వాత ఆయన చచ్చిపోయినంత ఆయన సేవకి అంకితం అయిపోయాడు. సావెల్లి గారు ఒక నిబద్ధంగా మనిషి, చాలా యోగ్యుడు, చాలా మంచి నిలగలవాడు. ఒక నిర్ణయం చెప్పకుండా దాన్ని బతికాడు, కొంత సంపాదించుకున్నాడు. తర్వాత వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆయన 80-85 సంవత్సరాలు వచ్చినప్పుడు బర్త్డే చేసుకున్నాడు. ఆయన అప్పుడు వెళ్ళే ఏమై 100 కొట్టాలన్నాం. మామగారు 100 కొట్టాలి అన్నాడు. ఆ నాన్నగారు 102 సంవత్సరాలు బతికాడు, 102 బతికాడంట. తప్పకుండా కొడతాను మామగారు అన్నాడు. కానీ బ్యాడ్ ఏంటంటే పాపం వ్యాధిగ్రస్తం అయిపోయి చివరిగా పాపం చాలా ఇబ్బంది పడ్డాడు. మరి ఆ కుమారులు సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పోతున్న వారిని నీవు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. కాబట్టి యెహోవా ఇచ్చింది యెహోవా తీసుకుని మనం ఎవరైనా సరే ఈ లోకానికి వచ్చిన తర్వాత తిరిగి ఏ లోకం అయితే వెళ్ళాలి. పరలోకం వల్ల వెళ్ళొచ్చు, లేకుంటే నరకమైన అగ్నికి వెళ్ళాలి. ఎవరైతే దేవుని చిత్త ప్రకారం జీవిస్తారో వాళ్ళు మాత్రమే పరలోకంలో వెళ్ళాలి. దేవుని చిత్తం అంటే ఎవరో పాపం చేయని వాళ్ళం లేవు. కానీ ఈ లోకంలో ఉండగా చనిపోక ముందు మనం పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడిగినప్పుడు తప్పకుండా ఆయన రాజ్యంలో మనం చేసుకుంటాం. ఇలాంటి మానవులు చూసినప్పుడు మనం గ్రహించుకోవాలి, మనం కూడా ఒక రోజు వెళ్ళిపోవాలి కదా. కాబట్టి మనం మానవులు పొందాలి, మన పాపాలు విడిపించబడాలి, యేసు రక్తంలో కడగబడాలని ఉద్దేశం మనకు కలిగి ఉండాలి. అలాంటప్పుడే మనకి దేవుడు ఈ లోకం పంపించిన మంచి ఉద్దేశం నెరవేర్చబడుతుంది. కాబట్టి బిడ్డారా, ఈ సమయంలో మనం ఈ కార్యక్రమాలు ఎవరైనా చెప్పడం కార్యక్రమం శామ్యూల్ గారి ఆత్మ పరలోకంలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన ప్రియ చెప్పినట్టుగా ఆయనతో సేవా భారం కలిగి మాకు వరుసకి అంటే యువకుడు అవుతారు. అమ్మాయి యొక్క
భర్త పెదనాలో పిల్లలు పెట్టలేదు. కాబట్టి ఆదరణ పైన ప్రార్థన చేశాను. మహాపరిశుద్ధమైన స్వామి దయగల ప్రభు, మా ప్రియులైన చాలా కాలము ఆయన లోకంలో జీవించి తనకిచ్చిన కుమారుడు కోడలు పిల్లలు మనకు చూపిస్తారు. ప్రభు ఆయన ఉద్యోగం చేస్తూ సేవ చేసి ప్రభు ఈ బాపు చూడగలరు. సేవలో తను ఎంతో ఉన్నాడు. మీకు స్తుతం చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రభు తనకిచ్చిన కుమారుడు కోడలను ఆదరించండి, బిడ్డలు ఆదరించండి. తిరిగి ఆయన చేసిన సేవలను బిడ్డలు చేయగలిగితే సహాయం చేయండి. ప్రభు ఇంతమంది బిడ్డలు తదనంతరం ధన్యవాదాలు గారు వాక్యం వాళ్ళు ధన్యులుగా ఉండి జీవించబోయే ఫస్ట్ ఇయర్ అప్పుడు భోజనం చేసిన తర్వాత బయటికి తిరగడానికి వెళ్ళాం. అప్పుడు నేను పెద్దమే ఉన్నాం. అప్పుడు కొన్ని విషయాలు నాకు పెద్ద చెప్తూ జరిగింది. అయితే దేవుని కృప వల్ల మరి పెద్దనా విషయంలో మరి బ్రదర్స్ అన్ని వాళ్ళ విషయంలో చదువు విషయంలో బాగా కోఆపరేటివ్గా బాగా టాలెంటెడ్గా అన్ని విషయాల్లో మరి దేవుడు తనకు జ్ఞానం ఇచ్చినారని అలా అంతగా తెలీదు, కానీ మా అక్క తెలుసు. మా అక్క కూడా వచ్చింది, కానీ తను కొంచెం బాగా బలహీనంగా ఉంటున్నారు. 2 months నుంచి దాదాపుగా బలహీనంగానే ఉంటున్నారు. మరి చూసినప్పుడు నేను అలా ఎప్పుడూ చూడలేదు. ఆయన బాగానే ఉండేవాడు. బాగా తన హైట్, తన వే ఆఫ్ నడక చాలా ఒక ప్రొటెక్టివ్ డిసిప్లినరీగా ఉండేవాళ్ళు. మరి అలా దేవుని కృప వల్ల నిన్నటి వరకు తన దేవుడు సచివులు ఉంచడం, మరి రోజు మరి మన మధ్యలో లేనప్పుడు కూడా దేవుడి సన్నిధానంలో మరి ఉన్నట్టుగా దేవుడు మరి అంతగానో మరి మన మధ్యలో కార్యం చేయాలి. తన విషయంలో మరి గొప్ప దేవుడు. ఇప్పుడు వరకు ఎన్నో అనారోగ్యం వచ్చినప్పుడు కూడా బాధల్లో వేదనలో మరి తండ్రి గారి విషయంలో గొప్ప ఆదరణ కలిగించి వచ్చి ఉన్నారు. శరీరంలో నేను జీవించు వరకు పరిశుద్ధ జీవితము సామాన్య వాసిగా మా బావగారు అవుతారు. కనపడినప్పుడు మాట్లాడుకుంటూ ఏదేమైనా దేవుడు వారికి అప్పగించినటువంటి పనిలో నమ్మకంగా దేవుని పని చేసి వారి యొక్క విశ్వాస యాత్ర ముగించుకొని దేవుని పిలుపుకొని వెళ్ళారు. నరుల రాత్రికి రండి అని ఆయన పిలుస్తున్నప్పుడు ఆయన పిలుపు అందుకొని ముందు యాత్ర ముగించుకొని వెళ్ళారు. చనిపోలేదు కానీ మన దేవుని రాజ్యంలో ఉన్నారని మనం గ్రహించవలసిన క్రైస్తవులకి మరణం లేదు. ఎందుకంటే మన నన్ను దేవుడు మరణాన్ని జయించినటువంటి దేవుడు, మరణాన్ని కేక వేసి జయించినవాడు. దేవుని రాజ్యం మనం చేరుకుంటూ ఉన్నారని విశ్వాసం. పరవకి పైన నడిచిన గానే పట్ట వస్త్రాలి నీవు తొడిగిన గానే పరవకి పైన నీవు నడిచిన గానే పట్టాయం కర్మ తెలుసుకుని కలుసుకో యసుని విశ్రమా
రాలిపోతుంది, గట్టిగట్టిడే జీవితం రాలిపోతుంది, గట్టిగట్టిది జీవితం రాలిపోతుంది, గట్టిగట్టిదే జీవితం రాలిపోతుంది. దయచేసి అక్కడ చూసిన వారు మరి వారి కూర్చున్నట్లయితే చూడవలసిన వారు ఉంటుంది. దయచేసి గమనించండి. చూస్తున్న వారు మరి చూస్తున్న వారు కూర్చున్నట్లయితే చూడని వారికి అవకాశం కాబట్టి బయలు సర్వీస్ కార్యక్రమంలో సామయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ క్రిస్మస్ సీజన్ మీద అందరూ క్రిస్మస్ వేడుకలో ఉన్నారు. ఇది విషాదకరమైన కార్యక్రమంగా అనుకుంటూ చాలా దుఃఖంలో ఉన్నారు. శారీరకంగా అయితే మనకి ఆత్మీయంగా కూడా జీవితం ఉంది, శారీరకంగా కూడా జీవితం ఉంది. పరిస్థితి వచ్చింది కాబట్టి అప్పటి నుండి కూడా మరణం అంటే భయం, ఆధ్యాత్మిక క్రమంలో భయం వచ్చింది, సిగ్గు వచ్చింది. అందుకని దేవునికి దూరమయ్యే పరిస్థితి వచ్చింది, మహిమను కూడా కోల్పోవడం జరిగింది. ఇది క్రైస్తవ లోకానికి తెలుసు, అందరికీ మాత్రం తెలియదు సంగతి. ఈ తోటలో ఉన్నటువంటి చెట్టు ఫలాల్లో ఒక ఆ ఫలం నుండి చనిపోతావు, నిశ్చయముగా నువ్వు చచ్చెదవు అని చెప్పాడు దేవుడు. ఆ పండ్లు తినడం వలన మానవునికి మరణం అనేది సంప్రాప్తమైంది. అయితే అప్పుడు మానవుడు 900 పైన బ్రతికారు సంవత్సరాలు, వయో పరిమితి. తర్వాత 300 సుమారుగా దిగిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఒక 100 సంవత్సరాల లోపే బ్రతుకుతున్నారు. పైన బ్రతికారంటే కొంచెం కష్టంగానే ఉంది. కాబట్టి ఏదేమైనా మరణం అనేది అందరికి వస్తుంది, కాబట్టి చనిపోవడం ఖాయం. అయితే మరణం అంటే భయపడుతున్నారు ప్రజలందరూ కూడా. క్రిస్మస్ సీజన్లో యేసు పంపించే వర్తమానం ఏంటంటే, మనం అందరం కూడా దేవుని పిల్లలం కదా, మనం రక్తమాంసం ఉన్నాం కదా. కాబట్టి రక్తమాంసం ఉన్న వారిని ఈ మరణం భయపడుతుంది. మరణం యొక్క బలము గలవాడు ఉన్నాడు అపవాదని, వాడు ఎప్పుడు కూడా భయపెడుతున్నాడు, మరణ భయించబడుతున్నాడు. కాబట్టి ఆ మరణ భయాన్ని పరిపూర్ణంగా నిర్మూలన చేసి జీవితకాలం అంటే ఎన్ని సంవత్సరాలు మనం బతుకున్నాం. సామాన్య గారు దాదాపు 85 వచ్చింది. అంటే 100 బ్రతుకున్నా 150 బ్రతుకున్నా ఎంతకాలం బ్రతికినా వాళ్ళు నిర్భయంగా బ్రతకాలి. అదేమో ఆ సందర్భం యేసుక్రీస్తు రక్తమాంసంలో పాల్గొనడానికి మెయిన్ కారణం ఏంటంటే, ప్రపంచంలో దేని విషయంలో భయపడవలసిన అవసరత మానవునికి లేకుండా చేయడానికి కాదు. అందుకే యేసుక్రీస్తు భూలోకానికి పరిశుద్ధుడిగా వచ్చారు, పరిశుద్ధుడిగా పెరిగారు, కల్వరిలో పరిశుద్ధుడిగా వెళ్ళారు. ఆ కల్వరిలో పరిశుద్ధుడిగా ఎందుకు వెళ్ళారంటే, మన పాపాలను పరిపూర్ణంగా రద్దు చేసి యేసు ప్రభు ఎంత పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అలా చేసి యేసు ప్రభు మరణానికి భయం లేకుండా మనం కూడా భయం లేకుండా చేయగలిగితే యేసుకి శిలువలో వెళ్ళి ఆయన మనందరి పాపాల కొరకు మరణించారు. అంటే మానవ కోటి ఎన్ని కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు, జీవించారు, జీవించబోతున్నారు. అందరి వరకు యేసుక్రీస్తు ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చి ప్రాణం పెట్టారు. ఆయన ప్రాణం పెట్టగల కారణం ఏంటంటే, ఆయన ప్రాణం పెడితేనే కానీ, రక్తం కార్చితేనే కానీ మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరగదు. అందుకని యేసుక్రీస్తు శిలువలో పెనాల్టీ చెల్లించారు. మనం చేసిన నేరాలకి ఘోరాలకి పెనాల్టీ చెల్లించి పూర్తిగా రుణపత్రాలను చించేసి ఆ రద్దు చేసి ఎత్తిపడేశాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభుని ఎవరైతే నమ్ముతారో వారి మీద దేనికి పెత్తనం లేదు. ప్రపంచంలో దేనికి పెత్తనం అంటే ఏ రోగానికి పెత్తనం లేదు, ఏ సైతానికి పెత్తనం లేదు, ఏ శాపానికి పెత్తనం లేదు, ఏ మరణానికి కూడా పెత్తనం లేదు. ఇంకా నిజంగా మాట్లాడాలంటే కరోనాకు కూడా పెత్తనం లేదు. అంటే కరోనా ఇప్పుడు వచ్చిందని అందరూ మాస్కులు వేసుకుంటున్నారు, కానీ
కరోనా ఏదైనా తోటలోనే వచ్చింది, ఏదైనా తోటలోనే ప్రారంభమైంది కరోనా. మరి కరోనా అంటే అదే కదా, మరణమే కదా, మరణ భయమే కదా. కరోనా ఏదైనా తోటలో ప్రారంభమైన కరోనాని కల్వరిశిల్లో యేసుక్రీస్తు ఎత్తుపడేసాడు, లేకుండా చేశాడు. అంటే ఇప్పుడు భయపడుతుంది అంతే. కరోనా ఏం చేయదు. ఒకరోజు కొంతమందికి పంచాం ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కల్వరి గాయం. ఆ తర్వాత లాక్డౌన్ 22 వచ్చింది కదా, 21వ తారీఖు కరోనా మీద ఒక పాట రాయమని చెప్పాడు దేవుడు. కరోనా మీద పాట రాయడం జరిగింది. కరోనా వ్యాక్సిన్ కల్వరి గాయం అది నేను వేసుకుంటానన్నమాట. ఎవరు వేసుకుంటే వాళ్ళకి స్వస్థ వస్తుంది, అనుమానం లేదు. ఆ వ్యాక్సిన్ ఎంత పవర్ తెలుసా? అసలు ఎంత పవర్ ఉండదు వాళ్ళకి అర్థం కాదు. బ్రతికినందుకు బిందాస్ అంటదే, నిర్భయంగా బ్రతకొచ్చు. ఇప్పుడు కరోనా అనేది నాకు వచ్చింది అనుకోండి, నేనేం భయపడేది. కానీ కరోనా రథం వస్తుంది మనకి. ఇప్పుడు సామ్యూల్ గారికి రథం వచ్చింది, ఆయనకి ఏదో బలహీనత రథం, వృద్ధాప్యం రథం వచ్చింది ఆయనకి. నాకు కరోనా రథం వచ్చింది అనుకోండి, హాయిగా రథంలో కూర్చుని కరోనా మన దగ్గరికి వెళ్ళిపోతాను నేను. అందుకని నేను మాస్కులు గీసుకుని డిస్టెన్స్ పాటించను. మా ఇంట్లో కరోనా వచ్చిన వాళ్ళు వచ్చారు, 4 రాత్రి వచ్చారు, మా ఇంట్లో భోజనం చేశారు, ఆ రాత్రి పడుకున్నారు. తెల్లారి పెన్నగా నేను గన్నవరం వీళ్ళు హాస్పిటల్లో చేరారు, వాళ్ళు పాజిటివ్ ఉన్నారు, మేము మామూలుగానే ఉన్నాం. అంటే నేను నమ్మేది ఏంటంటే కరోనా అంతా ఉంది కానీ ఎవరిలోకి వెళ్ళమంటే వాళ్ళకి వెళ్తుంది. అది అంతే. ఏసై ఆజ్ఞాపిస్తే అది మంచి మాస్కులు వేసుకున్న వాళ్ళు, సూపర్ కాస్ట్లీ మాస్కులు వేసుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళిపోయింది కదా, అది వెళ్ళిపోతుంది. ఏసై పంపిస్తేనే వెళ్తుంది. మరణం అనేది కూడా ఏసై పిలిస్తేనే. సామ్యూల్ బాబు ఇంతవరకు ఉన్నావు కదా, చాలే వచ్చాయి అన్నాడు ఏసయ్య. అనేసరికి సొంత ఇంటికి వెళ్ళిపోయాడు. కరోనా వచ్చినప్పుడు జనాలు సొంత ఇంటికి అంతా ఇష్టపడరు కదా, ఎక్కడో సొంత ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదంతా సొంత ఇల్లు అనుకుంటున్నారు. భూలోకంలో సొంత ఇల్లు ఎక్కడుంది అసలు? అందుకని ఏసైనా మీకు సొంత ఇల్లు లేవు, అన్ని అద్దెలు లేవు, కాబట్టి నేను ఏర్పాటు చేస్తాను సొంత ఇల్లు అని చెప్పారు ఏసయ్య. ఏసై సొంత ఇల్లు ఏర్పాటు చేస్తున్నారు పరలోకంలో. ఆ ఇంటికి నేను వెళ్తే రెడీ అయ్యా. 19 సంవత్సరాల వయసులో ఏసై నువ్వు చచ్చిపోతే అక్కడికి వెళ్తా ఉన్నాడు. దేవుడు గారితో రిటర్న్ అన్నాను. నేనేం చేస్తాను, పాపం చేసి ఉన్నారు కానీ పోతాడు. ఏ పాపి పరలోకం వెళ్ళడు, పరిశుద్ధులు మాత్రమే పరలోకం వెళ్తాడు. ఆ పరిశుద్ధులు మనకెలా వస్తుంది? సిలువలోకి వెళ్ళారు, ఆయన అందరి పాపాలు సిలువలో రద్దు చేశారు. కాబట్టి మానవ కోటి ఎన్ని కోట్ల మంది ఉన్నారు, ప్రతి వ్యక్తి కొరకు లిటరల్ గా అంటే అక్షరార్థంగా యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టి అందరి రుణ పత్రాలు చింపేసి అందరి రుణాలు చెల్లించేశారు. కాబట్టి దేనికి రుణపడలేము మనం, కరోనాకి రుణపడలేము. నిరీక్షణకు వచ్చి నేను ప్రసంగం చేశాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ నిరీక్షణ. కాబట్టి నిరీక్షణ లేని ఇతరులకు ఉండే దుఃఖం, నిరీక్షణ కలిగిన వారికి ఉండే దుఃఖం తేడా ఉంటుంది. అదేంటంటే నిరీక్షణ కలిగిన వారికి దుఃఖం ఉంటుంది, నిరీక్షణ లేని వారికి దుఃఖం ఉంటుంది. నిరీక్షణ కలిగిన వారి దుఃఖం ఏంటంటే కొన్నిసార్లు అమ్మాయిని కాపురాన్ని పంపిస్తాం కదా, అప్పుడు కూడా ఏడుస్తారు. ఒకవేళ మనోహరు వాళ్ళ బ్రదర్ ఎవరు అమెరికాలో ఉన్నారు అన్నారు, ఇప్పుడే రాలేకపోయారు అన్నారు. ఇప్పుడు అమెరికా ఫ్లైట్ ఎక్కి వెళ్ళేటప్పుడు ఏడుస్తారు. మనం అంటే ఆయన చచ్చిపోయాడని కాదు, దూరం వెళ్తున్నారని ఏడుస్తారు కదా. అత్తారింటికి పంపించినప్పుడు ఏడుస్తారు, అమ్మో ఇంతకాలం మన ఇంట్లో ఉంది వెళ్ళిపోయింది. ఆ ఏడుపు అనమాట. ఈ ఏడుపు మనం ఏడుస్తాం కానీ మనం కలుసుకుంటాం అనమాట. యేసుని కలుసుకునే టైం దగ్గరకు వస్తుంది మనకి. యేసు ప్రభు సమాధిలోండి తిరిగి లేచాడని నమ్మినోడలా, if we believe, you can see the glory of God. You can be resurrected from the grave victoriously and you believe on the Lord Jesus Christ. యేసు నీవు నమ్మినట్లయితే అద్భుతంగా సమాధిలోంచి బయటకు వస్తావు. కారణం ఏంటి? ఆయన సమాధిలో లేడు. అంచదీన మందు దూత బోర ఊదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా. రక్షణ అందుకున్న వారి పేరు పిలుస్తున్నారు. సామ్యూల్ గారు పేరు పిలుస్తారు, నీ పేరు పిలుస్తారు, నా పేరు కూడా పిలుస్తారు, సాల్మోన్ పిలుస్తారు, ఐజాక్ గారు పిలుస్తారు. ఒక 1 by 1 మన ఆయన దగ్గరికి వెళ్తాం, వెళ్ళేట దగ్గరికి వస్తుంది. అయితే ఒక సంగతి ఏంటంటే, మీరు ఎక్కడ నిత్యత్వాన్ని గడపాలనుకుంటున్నారు? ప్రపంచం ఎవరిని కొలిసినా అగ్నిగుణం తప్ప పరలోకం లేదు. యేసయ్య మార్గం సత్యం జీవం, ఆయన నమ్మితే పరలోకం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటల చేత కుటుంబాన్ని దేవుడు ఆదరించును గాక. జీవాధిపతి స్తుతిస్తున్నాం, గొప్ప దేవుడు ఆశ్చర్యకరమైన వందనాలు. సామ్యూల్ గారు మనం స్తుతిస్తున్నాం, వారికి ఇచ్చిన 5 బిడ్డలు మనం స్తుతిస్తున్నాం. అందరినీ మీ కృపలో రక్షించి కాపాడుతున్నందుకు స్తుతిస్తున్నాం. గొప్ప పరిచయం మనోహరికి ఇచ్చినందుకు స్తోత్రాలు. అభిషేకాత్మత నింపండి ప్రభువా. ఇక్కడ అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది రక్షణ పొందడానికి సహాయం చేయండి. తప్పనిసరిగా ఇదే విధంగా ప్రతి ఒక్కరు వెళ్ళవలసింది. ఆ వెళ్ళేది ఎక్కడికి తెలుసుకోవడానికి మీ ఆత్మ ద్వారా సహాయం చేయండి. మిమ్మల్ని నమ్ముకుని మీ మహిమకు చేరడానికి సహాయం చేయండి. ఎంతైనా తక్కువ ఉంటుంది కనుక అందరికీ ఓదార్పాదం దయచేసి మహిమ పొందండి. మహిమకరంగా భద్రస్థాన్ని జరిగించండి. ఏ సునామం తండ్రి,
ఎవరైనా కానీ ఢిల్లీ గ్రహం గారు చనిపోయారు అనే మాటను మాత్రం మీరు అనడే కానీ మాట్లాడద్దు. ఢిల్లీ గ్రహం గారి యొక్క అడ్రస్ మారింది, ఆయన పరలోకానికి వెళ్ళారు అని చెప్పాను. నీలా శామ్యూయల్ గారు ఆయన చనిపోలేదు, కానీ ఏమయ్యారు అని అంటే ఆయన ఇంటి అడ్రస్ మారింది. అవనిగడ్డ 8th వార్డులో నుంచి ఆయన ఇంటి అడ్రస్ ఎక్కడికి మారింది ఇప్పుడు అని అంటే పరలోక రాజ్యానికి ఆయన ప్రభు మరి సింహాసనం మీద ఉండగా మరి ఆయన దగ్గరకు శామ్యూయల్ గారు వెళ్ళారు. కాబట్టి ఈ సమయంలో ఎవరు దుఃఖించవలసిన పని లేదు. కాబట్టి అందరూ కూడా ఇది సంతోషించదగ్గ విషయమే, కానీ ఇది దుఃఖపడి బాధపడాల్సిన పని అసలు లేనే లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతఃపురం చేరదీన క్షణం విశ్వాస జీవితం నాకు నీయవావే వీక్షించడం చేరదీన తాపత్రయం పరలోకమేన చేరదీన తాపత్రయం దేవుని నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన ప్రియ బంధుమిత్రులకు సారు నేను బయట ఉన్నాను, నాకు పిలిచినప్పుడు నేను లోపలికి వెళ్తే నువ్వు ఎవరు కుమారుడు అని అడిగితే నేను నాగేశ్వర కుమారుడు, కొద్దిగా నాగేశ్వర కుమారుడు అంటే అప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నా. నాకు 6వ సంవత్సరం వచ్చింది. నేను ఆడుకోవడానికి స్కూల్ కాడికి వెళ్ళి పిల్లలు ఉన్నారని, నువ్వు లోపలికి రా, ఈ రోజు నుంచి నేను స్కూల్లో చేరుస్తానని చెప్పి మా తల్లిదండ్రులు కూడా పిలవకుండానే సార్ నాకు గేట్ వేసి, అప్పటి వరకు నా పుట్టినరోజు కూడా నాకు తెలియదు. మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు మాకు చెప్పలేదు పుట్టినరోజు డేట్ని. ఆ స్కూల్ డేట్ ప్రకారం ఇప్పటి వరకు నా పుట్టినరోజు కూడా జరుగుతూ ఉంది. సార్ పిలిచి నువ్వు ఎప్పుడు పుట్టావు ఏంటని చెప్పి సారే ఆలోచించి చక్కగా నాకు ఒక డేట్ వేసి ఆ దినంలో నన్ను స్కూల్లో చేర్చారండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఈ రీతిగా చదువుకున్నానంటే అది కేవలము మన సారు కృపే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నా తల్లిదండ్రులు కూడా నన్ను చేర్చక ముందే నన్ను స్కూల్కి నడిపించారు. నా బాల్యదశలో కూడా ఇంటి వెనక ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో మేము క్లాసు కూడా సార్ మాకు క్లాసులు చెప్పేవారు. ఆ ట్యూషన్కి వచ్చి ఇక్కడే పడుకునేవాళ్ళం. రాత్రి మీరు ఇక్కడే భోజనం చేసి ఇక్కడే పడుకోవాలి, ఇంటికి వెళ్ళొద్దని చెప్పి ఇక్కడే ఆపి ఆ రాత్రి కూడా మేము ఇక్కడే ఉండి చదువుకునేవాళ్ళం 7th క్లాస్ చదివేటప్పుడు అండి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఆ చేతి కింద ఆయన చేతి కింద పెరిగిన వాడిని, ఆయన నాకు విద్య నేర్పించారు. ఈ దినమున ఆయన దేవుని సన్నిధిలో నిద్రించారని చెప్పి మనం బాధపడుతున్నాం, కానీ ఆయన విశ్వాసంలో ఎంతగానో బలపడి ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుని ఇచ్చిన విశ్రాంతిలో ఆయన ఉంటారని నేను నమ్ముతున్నాను. దేవుడి కొద్ది వాక్యం దీవించి కొద్ది మాటలు. నేను చిన్నప్పటి నుండి బాగా పరిస్థితులు ఊటి. రెండోది ఇప్పుడు వజ్రమ్మ గారు మా మేనమామ గారి కుమార్తె, దాన్ని బట్టి మాస్టర్ గారు కూడా మరి అన్నయ్య అవుతారు. కానీ అన్నయ్య అనుకున్న మాస్టర్ గారు అంటే ఒకసారి నా మీద బయట వచ్చేసారు. ఏంటి వరుసలు ఉంటే వరుసలు లేచి మాస్టర్ గారు ఏంటి, మీరు కూడా మాస్టర్ గారు అయ్యండి అని కాపరేషన్. ఎందుకంటే ఆయనకి బంధుత్వము అంటే అంత ఆప్యాయత. అంతలో పనిచేస్తుంటే అయ్యా మీకు ఏదైనా అవసరం అయితే నన్ను కన్సల్ట్ చేయండి, నేను మీ సహకారిగా ఉంటానని చెప్పి చాలాసార్లు చెప్తూ వచ్చారు. అదేవిధంగా మాకు ఏ చిన్న సమస్య వచ్చినా వచ్చి మాస్టర్ గారితో కలిసి మాట్లాడుకొని వాటి అది దురదృష్టకరం అయినప్పటికీ అందరం అక్కడికి వెళ్ళాల్సిన వారమే కనుక వారు దేవుని విశ్రాంతిలో ప్రవేశించారని నమ్ముచున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సన్నిధిలో చేర్చుకున్నారని నమ్ముచున్నాం. ఆయన విడిచి వెళ్ళిన శరీరాన్ని మట్టిగా దుమ్ముగా ధూళిగా సమర్పిస్తూ ఈ అంతిమ యాత్ర కార్యక్రమం కొనసాగినప్పుడు మీరుండి సమస్తం మీ నా మహిమ కరువు జరిగించండి. ఆయన విడిచి వెళ్ళినటువంటి కుమారులు, కోడండ్రు, మనవులు, మనవరాండ్రు, బంధుమిత్రులు అందరూ కూడా ఒక విధంగా విషాదంలో ఉంటుండగా వారందరికి కావాల్సిన ఆదరణ, ఓదార్పు, నెమ్మది కలిగి చేయండి. ఎందుకంటే దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడతారని చెప్పారు. కనుక నాయన దుఃఖంలో ఓదార్పునిచ్చి మీరు నడిపించమని యేసు శక్తి నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే వారి విద్యార్థులు, పాత విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థుల్లో ఎవరైనా సరే వారి గురించి మాట్లాడడానికి
అవకాశం ఇవ్వబడుతుంది. ఎందుకంటే మన ముందు ఉన్నటువంటి సమయం చాలా తక్కువ. మనం త్వరగా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఎవరైనా ఉన్నట్లయితే ఒక టైం ఇస్తున్నాం, చిన్న శరణం పాడి మనం ఎవరైనా ఉన్నట్లయితే వారికి అవకాశం ఇద్దాం. క్రీస్తునందు మృతులు ధన్యులని ప్రభు వాక్యం మనకు తెలియపరుస్తుంది. వారు నిశ్చంతగా దేవుని సన్నిధిలో ఉన్నారు, పరదేశంలో ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాలన్నింటినీ విడిచి ప్రభు యొక్క ఉన్నతమైన పిలుపునందుకు దేవుని సన్నిధికి వెళ్ళారు. ఒక రోజున మనం వారిని చూస్తాం. మనం కూడా అక్కడ వెళ్ళవలసిందే, కానీ వారు తిరిగి రారు. మన ప్రభుతో పాటు వారందరినీ కూడా, మన ప్రియులు కూడా అక్కడ చూసే ధన్యత ప్రభు మనకిచ్చాడు. ఒక చిన్న పల్లవి శరణాన్ని పాడుకుని మరి ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారికి అవకాశం ఉందాం. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియ యేసురాజు చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ఖచ్చితంగా ఒక నిరీక్షణ ఉంటుంది. అలాగే వాక్యాన్ని విశ్వసించిన మనసులో దుఃఖపడకుండా ధైర్యాన్ని కలిగి ఉంటాయి. శారీరకమైన ఎడబాటు దుఃఖం కలిగించడం మారదు. శారీరకమైనటువంటి ఎడబాటు వారి జ్ఞాపకాలని మన మనసులో మాటి మాటికి అలల్లా ఎగిసిపడేలా చేస్తుంది. ఇది వాస్తవం. అయితే ఇంత దుఃఖంలో కూడా ధైర్యం కలిగించే ఒకే ఒక మాట ఏంటంటే, పౌలు భక్తులు మనం తీసి చూడక్కర్లేదు, కానీ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము అక్కడ 51, 52, 53 వచనాల్లో ఆయన మాట్లాడుతూ అంటాడు, నేను మీకు మర్మం చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు. అయ్యా ఏంటి ఆ మర్మం అని అంటే, 1 తెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ప్రభువునందు ఉండి మృతులైన వారు ఒక గొప్ప ఆధిక్యత కలిగి ఉన్నారు. అది ఏంటి అంటే, వారు ప్రభు మధ్యాకాశానికి వచ్చేటప్పుడు మొట్టమొదట వారే దేవుని ఎదుర్కొంటారు. నిజంగా ఇక్కడ ఈ అంశం భక్తి కలిగి ఎన్ని సంవత్సరాలు తన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ తన కుటుంబంలో నుండి దైవ సేవకులు లేచి దేవుని నామానికి మహిమకరంగా, దేవుని నామానికి ఘనత తెచ్చేలా తన కుటుంబాన్ని వాక్యానుసారంగా అమర్చుకున్నటువంటి విశ్వాస వీరుడు. వారి విషయం నేను నిండు హృదయంతో దేవుని స్తుతిస్తున్నాను. మరొక విషయం ఏంటి అంటే, ఒకటి మధ్యాకాశానికి వారు మనకంటే ముందుగా ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తారు. ఇదొక ఆధిక్యత అయితే ఉన్నాయి. నిజంగా వాక్యాన్ని విశ్వసించేవారు ఈ సమయంలో ఏం చేస్తారంటే, నా రక్త సంబంధి, నా తండ్రి, లేకపోతే మన రిలేషన్ మరి ఎవరైతే ఉన్నారో వారు మనకంటే ముందుగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళారు. వారు నిద్రలో ఉన్నారు. నిద్ర ఇన్ ద సెన్స్ ఒక టైంలో వారు లేవాల్సిందే. ఆశ్చర్యకరమైన విషయమైనా సరే, ఎంత గొప్ప విశ్వాసమైనా సరే, మరణం అనే ముఖద్వారాన్ని దాటకుండా మహోన్నతుడైన దేవుని ముఖాముఖంగా కలుసుకునే ఆధిక్యత లేదు. అక్కడ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము అక్కడ 52, 53 వచనాలు క్రిందకు వచ్చిన తర్వాత ఏమంటాడంటే, విజయమందు మరణం మృంగివేయబడెను అని అంటాడు. ఇప్పుడు మరణించడం ఇన్ ద సెన్స్ ఇది లాస్ కాదు, శారీరకంగా మనకి ఎడబాటే. కనుక వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం, వాక్యానుసారంగా మనం ధైర్యపరచబడదాం. ఇది ఓటమి కాదు, విజయమందు మరణం మృంగివేయబడడం, ఇది వెడలిపోవడం. ఇప్పుడు దాకా శామ్యూల్ గారు ఎక్కడుంటారంటే, అవనిగడ్డ పలానా చోట అని అడ్రస్ చెప్పారు.
ఇప్పుడు కేవలం విలాసం మారింది, అడ్రస్ మారింది, ఆత్మకు చావు లేదు. విశ్వసించిన జీవితాలు దేవుని సన్నిధిలో సురక్షితంగా ఉన్నాయి. విశ్వసించిన జీవితాలు దేవుని సన్నిధిలో సురక్షితంగా ఉంటాయి. ఇది సత్యం. అందుకే వారిని బట్టి ధైర్యంగా, నమ్మకంగా ఈ మాట చెప్పగలుగుతున్నాను. దేవుని సేవకునిగా ఖచ్చితంగా ఈ కుటుంబం పట్ల దేవుడు విశేషమైన కృపను చూపును గాక, ఈ కుటుంబాన్ని ఆదరించును గాక, హెచ్చించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తున్నాం. మీ ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన చేతుల చాటున అయ్యా దయతో నీ బిడ్డలు మీరు దాచి ఉంచుమని నీ పాదాలు పట్టుకుంటున్నాను. నీ అపరిమితమైన దీవెన నీ బిడ్డల పైన మీరు కుమ్మరించండి అయ్యా. శారీరకమైన ఎడబాటు ఖచ్చితంగా అది నష్టమే, అది దుఃఖమే, అది బాధే. కానీ పౌలు భక్తుడు చెప్తున్న మాట, బ్రతుకుట క్రీస్తే, సావైతే అది లాభం అంటాడు. ముఖాముఖిగా నిన్ను చూడగలిగేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించేది ఆ మరణం అనే ముఖద్వారాన్ని దాటడం ద్వారా మాత్రమే అన్న సత్యాన్ని నేను తెలుసుకున్నప్పుడు, మాకంటే ముందుగా ఇదిగో నాయన నిన్ను కలిగి ఉన్నవారు అయ్యాతనైన పెద్దలు మా ప్రభు నీ సన్నిధికి చేరారని నేను నమ్ముతున్నా. ఒకనొక దినాన మీరు మధ్యాకాశానికి వచ్చినప్పుడు అయ్యా నీ యందు ఉండి నిద్రించినటువంటి ఇలాంటి భక్తులు లేచిన తర్వాత సజీవులుగా అప్పటి వరకు మేము ఉండగలిగితే శ్యామల్ గారికి నాకు మంచి సంగీతం సంబంధం ఉంది. ఎందుకంటే వారిది నాది ఒకే ఊరు. వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు టీచర్ సమయంలో వాళ్ళు పుట్టినట్టు వాడు కనుక ఆయనకి నాకు దాదాపు సంవత్సరాల తేడా ఉండదు, నెలల తేడా ఉండదు, ఒకటే వయసు. నాతో సమకాలికుడు. మేము చిన్నప్పటి నుంచి కూడా ఆర్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ కనుక మా కుటుంబాలు మేము చిన్నతనంలో సంధిస్తుంది. ఆ రోజుల్లో మిషన్ దగ్గర మంచి మంచి ప్రైజ్లు పెట్టి వాక్యం అందించినటువంటి దైవ సేవకులు శ్యామల్ గారు, నేను కూడా అది ఆశ్రయించాను. ఆనాటి నుండి తిరిగి పెద్దవాడు అయిన తర్వాత చదువుకొని మిలిటరీకి వెళ్ళటం, కుటుంబం అది చేసినటువంటి పరిచయం గురించి ఎందుకంటే ఆ జీవించిన కాలం కూడా మంచి నెమ్మది మంచి పనులు చేసేవాడు, సంపాదించేవాడు. ఇద్దరు కూడా 50 ఒకే వయసు. మామూలు నాకంటే పెద్దవాడు, నీకంటే నేను పెద్దవాడు అనుకోవటం మట్టిగా మంచిగా ఎక్కువ చెప్పంటే తనకి ఏది ఏమైనా ఆయన మంచి సూచన చేసి అనేక మందిని పెంచి తన కుటుంబాలను కూడా బిడ్డలు కూడా మంచిగా పెంచి ఒక ముఖ్యమైన మాట చెప్పాలంటే బంగారాయి చెరువులో అంత శక్తి కట్టడానికి కారణం వెంకటేశ్వర గారు, శ్యామల్ గారు. వీళ్ళిద్దరూ కూడిపోతే ఆ ఊళ్ళో చర్చ పడేది కాదు, చర్చ ఉండేది కాదు, అంత పని చేస్తారు. ఎందుకంటే వయసులో అనే బాధ్యపోతే మానవ మంచి ఆలోచన అవును నిజమే. బంగ్లాదేశ్ చెరువులో ఇంత పెద్ద చర్చి కట్టడానికి ప్రధాన కారకులు మరి చెప్పడం సందేహం. మరి వారి తమ్ముడు గారు అబ్రహం గారు మనమంటూ ఉన్నారు. డ్రాయింగ్ మాస్టర్, రిటైర్డ్ డ్రాయింగ్ మాస్టర్ గారు, నాన్నగారు కూడా వారి అన్నగారి గురించి వారి కుటుంబం తరపున కొన్ని మార్పులు మనకు పంచుకుంటారు. దైవ సేవలు ఉన్నటువంటి వారందరూ కూడా నా అభినందన తెలియపరుచుకుంటూ మా యొక్క కుటుంబ పరిస్థితి గురించి కొద్ది విషయాలు
విషయాలు మీ ముందు ఉంటానని నేను ఆశిస్తాను. మాది అసలు తొందర అన్నయ్య సెటిల్ అయ్యాడు, నేను అమ్మ కూడా సెటిల్ అయ్యాను. నా తర్వాత ఆయన తమ్ముడు. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మా నాన్నగారు, అమ్మగారు, నేను భద్రం గారు ఆ రోజు పరిస్థితుల్లో జీవితమే కఠోరమైన జీవితం అయినా దేవుని యందు చాలా భక్తిగా ఉండేవారు. ప్రసంగం చేస్తే మాత్రం ఇక ఆగే పని లేదు. తర్వాత పండితులు కూడా అమ్మగారి ఇంట్లోనే. మరి ఆయనకి కోపదాపాలు లేవు. ఆయన చేసినటువంటి సేవనత్వమే కానీ మరి బంధుమిత్రులకు కానీ అందజేసినటువంటి యొక్క శుభాకాంక్షల గురించి ఆయన లోట్లో ఏం లేదు. అయితే మరిన్ని మా నాన్నగారి సంతానం 6 సంతానం. 6 సంతానాన్ని ఆ రోజుల్లో జీతం మీకు తెలియదండి, 10 రూపాయలు 15 రూపాయలు. అటువంటప్పుడు మమ్మల్ని 6 ఒక్క జీతంతో పైకి లాక్కొచ్చాడు. ఇది చాలా గొప్ప విశేషం ఇది. మరి మేము మా నాన్నగారి సంతానం 6. అన్నయ్య అన్న పెద్ద ఆవిడ 2 కూతుళ్ళు 1 కుమారుడు. వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, పర్వాలేదు. తర్వాత 2వ సంతానంగా అన్నయ్య. అయితే 3వ సంతానంగా నేను. 4వ సంతానం మన మధ్యన సరిపోయింది చర్యలు. మా వదిన గారు కూడా రిటైర్డ్ ఎంప్లాయీ, మీకు తెలిసిందే. మీకు ఎవరికి తెలియకపోవచ్చు, కొంతమంది ఉన్నారు తెలియకపోవచ్చు. మరి ఆయనకి 5వ సంతానం. వారు దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల కానీ ఆయన పడ్డ శ్రమల వల్ల కానీ బిడ్డలందరూ కూడా మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. వారి బిడ్డ కూడా మంచి ఆరోగ్యవంతులుగాను క్షేమంగా ఉన్నారు. అందుకు దేవుని స్తోత్రాలు. పెద్ద పిల్లాడు ఇక్కడ సిసిసి స్కూల్ అంటున్నారు. మరి 2 ఆయన వైజాగ్, 3 ఆయన అమెరికా, 4 ఆయన గన్నవరం, 5 ఆయన అవటానికి ఎంసీ అయినా దేవుని సేవ చేయటానికి ఆయన స్థితిలో ఉన్నారు. కలిగినటువంటి 5 సంతానానికి అన్నికి మనోళ్ళు ఉన్నారు. వారంతా కూడా క్షేమంగానే ఉన్నారు. దేవుని స్తోత్రాలు. నాకు ఎటుచి నేను రిటైర్డ్ లైన్, నేను 99లో రిటైర్డ్ అయ్యా. దాదాపు 22 సంవత్సరాలు. నా భార్య కూడా రిటైర్డ్ టీచర్. నాకు 5 సంతానం. పెద్ద పిల్లవాడు వాడు చనిపోయాడు. వాడికి 2 బిడ్డలు. 2 బిడ్డలు కూడా 3వ సంతానం. మొట్టమొదటిగా అప్పుడు కాకినాడలోనూ ఎక్కడ రాజమండ్రిలోనూ ట్రైనింగ్ మార్పు పెడితే తీసుకెళ్ళి మా నాన్నగారు అక్కడ జాయిన్ చేస్తే అక్కడ ఉండకోకుండా చెప్పని చేయకుండా ఆయన మిలిటరీ చెప్పారు. అక్కడ కొంతకాలం ఉండే ఇచ్చిన తర్వాత ఏ సబ్జెక్టు పోయిందో అది కంప్లీట్ చేసుకుని మరి ఎమర్జెన్సీ ట్రైనింగ్ అయ్యాడు వాళ్ళు. నాన్నగారు రిటైర్ అయితే ఆయన ప్లేస్లో ఈయన చేశాడు. అట్లాంటి పరిస్థితి బాగానే ఉంది. అయితే ఒకటండి, మా యొక్క 6 సంతానంలో చాలా నిక్కచ్చిగా, చాలా కఠోరంగా కాకుండా
మనసుకు నచ్చే విధంగా బోధన చేయడం కానీ ఏది లోటుపాటు లేదు. సెన్సర్ వర్కర్స్ వీఆర్ ఆల్సో సెన్సర్. దేవుని కృప చేత ఇంతమందిని మరి దేవుని కృప చేత మరి అన్నయ్య గారు రావడానికి చాలా అదృష్టము. మరి కొద్ది నిమిషాలు నాకు ఇలా ఇచ్చినటువంటి అయ్యగారికి మరి అన్న చెల్లిస్తూ ముగిస్తున్నాను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా. ఎన్న శక్యము గాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి ఉన్నవిదే నడలేక తోట్రిలు చున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా. కారుణ్యానిధి యేసు నా రక్షకా. నీ శరీర రక్తము చిందుట భూరిదయతో నన్ను నీ దరి చేరరౌమని పిలచుటయు నిష్కారణపుని ప్రేమ ఇది మరి వేరే హేతువు లేదు నాయడా. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా. మసిబొగ్గు వలె నా మానసమిల్లాగా పేదో శసమూహములు మచ్చలై అసితమగు ప్రతిడాగుదుడువను గసటు కడిగి పవిత్ర పరపను అసువులిడు నీ రక్తమేయని మసలకిప్పుడు సిలువనిదెగని. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా. వెలుపాట బహుయుద్ధములులో పాటను భయము కలిగే నెమ్మది తొలగేను. పలు విధములగు సంధియంబుల వలన పోరాటముల చేనే నలసి ఇటునటు గొట్టబడి దుర్బలుడనై గాయములతోనిదే. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్ష.
రక్షకా. కడుబీదవాడనంధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను. సుడివడిన నా మదికి స్వస్థత, చెడిన కనులకు దృష్టి భాగ్యము, బడయవలసినవన్నీ నీచే బడయుటకు నాయొడయుడా. ఇదే ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా. వాగ్దత్తము నమ్మి నీపై భారము పెట్టి జీవా మార్గము గంటిని. కేవలం బగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధినో నర్చి సంతోషావసరముల నిడుదువని. ఇదే ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా. దరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ. మాటల్లో చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి ఆఖరి వరకు మనం చదువుదాం. ప్రేమ్ సాగర్ బ్రదర్ గారు వాక్యాన్ని పఠనం చేస్తారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుండి ఆఖరి వరకు నిరీక్షణతో కూడినటువంటి వాక్య భాగాలు మనతో చదివిపిస్తాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చు. మృతులైన వారు మొదట లేదు. ఆ మీతట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనుకోబడదు. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. వాక్య భాగాలు మన జీవితాలు దేవుడు స్థిరపరచుగాక. సమయం ముందు ప్రార్థించుకుందాం. దైవ సేవకులు ఒక్కొక్కరు చిన్న చిన్న ప్రార్థనలు క్లుప్తంగా చేస్తారు. మనందరూ ప్రార్థనలోకి వెళుదాం.
అందరూ కళ్ళు మూసుకోనండి. మన అమరగడ్డలో దేవుని పరిచయం చేస్తున్న దేవుని దాసులు కె. విజయ్ కుమార్ గారు ప్రార్థన నడిపిస్తారు. తదుపరి ఒక్కొక్కరు చిన్న చిన్న ప్రార్థన. ప్రత్యేకంగా మీ ఆదరణ మీరు కలిసి కుటుంబాలకు సమాధానం మీరు అందించిన తరతరములకు ఆయన మీరే మా దేవుడు. మనుషులను మట్టికి మార్చుతున్నావు, నరులారా తిరిగి మీరు సెలవించావు. ఆ రీతిగా మీ ఆటలు లేకొని మీ దాసుడు ప్రభావాన్ని సన్నిధి చేయగలరు. విశ్రాంతిని గొడవబడిన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆదరణ దయచేయండి, సమాధానం దయచేయండి. ఎందుకంటే సుగంధ ద్రవ్యమైనటువంటి మంచి పేరు విస్తరించావు. ఆయన జీవిత కాలంలో మీ పరిచర్యను ముగించిన ఆయన మీ సన్నిధికి వచ్చి ఉండగా ఆత్మకు సమాధానం అనుగ్రహించాలని పొందరాలి. కూడినటువంటి బిడ్డలందరూ ఏ పరంగా జరిగిన సరే మళ్ళా మింగి వేయబడింది కనుక విజయం ఇచ్చినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తూ ఏదో ఒక దినాన మేము కూడా మేము చేస్తామనే విశ్వాసం నిరీక్షణతో మేముండి వారు నడిపించిన మార్గంలో మేము కూడా నడిచి ఈ సన్నిధి చేయడానికి సహాయం చేయండి. గొడవబడిన ప్రతి బిడ్డను కూడా ఆదరించడానికి చూపించి ఈ కార్యక్రమం జీవితంలో చిన్న మనవండి నాన్నగారి యొక్క కుమారుడు వారి మరి మనవాళ్ళు మనవరాలని చుట్టూ రావాలని కొద్దిగా వారికి టైం అవ్వాలి. స్థలం ఉంటుంది. నాన్నగారి యొక్క మరి కుమారుడు అహ్మదుల్లా వారి ఫ్యామిలీ, విద్రన్న వారి ఫ్యామిలీ, ప్రసిద్ధ వారి ఫ్యామిలీ, వారి ఫ్యామిలీ, మనవాళ్ళు మన చుట్టూ ఉన్నది. మరి పిల్లరా కుటుంబ సభ్యులకు మనం ఏంటంటే నాన్నగారు మరి సుమారు 16-15 ఏళ్ళు దేశానికి సేవ చేశారు. తరువాత ఉపాధ్యాయునిగా, ప్రధాన ఉపాధ్యాయునిగా అనేక మంది పిల్లలకు చదువు నేర్పి నివృత్తిగా చేస్తున్నారు. దానికి ముఖ్య నాయకులుగా ఉంటూ సంఘ కాపరిగా రాజమండ్రి బ్రదర్ ఉంటూ మరి బలమైనటువంటి దేవుని రాజ్యాన్ని గురించినటువంటి అభిలాష ఆకాంక్షలు కలిగి కుటుంబస్తులందరినీ కూడా ప్రభులో ఉండాలి, ప్రభులో జీవించాలి. గొప్ప తండ్రి. నాకు కూడా తండ్రి సమానుడు. జేమ్స్ గారు అవనిగడ్డలో మొట్టమొదటిగా పరిచయకు వచ్చినప్పుడు 75వ సంవత్సరంలో మొట్టమొదటిగా ఇంట్లోనే మేము అద్దెకి వచ్చాం. మాకు ఈ కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధం ఉంది. పెట్టిన నా క్లాస్మేట్. మరి ఎప్పుడు చూసినా ఒక తండ్రిగా మమ్మల్ని ఎప్పుడు చక్కగా మరి ఏమాత్రం కోప్పడకుండా, తోలాడకుండా మంచి చెప్తూ, మంచి బోధనలు తెలియపరుస్తూ, కుటుంబ సభ్యులే కాదు అలాంటి వాళ్ళు కూడా ఎంతో వారు ఆదరించిన మాటలు నాకు ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయి. మేము ఆ బిల్డింగ్ కడుతున్నప్పుడు నాన్నగారు ప్రతిరోజు వచ్చి జేమ్స్ గారు ఎలా ఉంది బిల్డింగ్, ఎలా కడుతున్నారు, ఏంటి అని ఇప్పుడు పరామర్శించారు. మరి దేవుని సేవకుల విషయంలో, దేవుని సేవకుల కుటుంబాల విషయంలో, దేవుని పరిచయ విషయంలో ఎంతో ఆకాంక్ష కలిగినటువంటి దేవుని దాసులు కనుక ఇందాక బ్రదర్ చెప్పినట్లుగా మనము చింతించవలసిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోరుతో ప్రభు దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిగా క్రీస్తునందు మృతులు వేస్తారు. ఎంత అద్భుతం అని. ఆమెతో ఒకవేళ నిలిచి ఉంటే సజీవులమైన మనము వారితో కూడా ఏకముగా కూడి మధ్యాకాశంలో ప్రభువును మనం ఎదుర్కోగలం. ఇటు నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చారు కనుక కుటుంబ సభ్యులు కానీ, సంఘ బిడ్డలు కానీ, సంఘ విశ్వాసులు కానీ, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు ఎవ్వరూ
బాధపడద్దు, చింతించొద్దు. మీరు కూడా ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఉదయం మంది విశ్వసిస్తే నాన్నగారిని అక్కడ చూస్తాం. ప్రభువుతో మనము ఏకముగా కూడి మన ప్రియులందరినీ అక్కడ కలుసుకుంటామని గొప్ప నమ్మకం ప్రభు మనకి ఇచ్చారు. కనుక చింతించవద్దు. మనం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. మన ఈ లోకం శాశ్వతం కాదు. మనకంటే ముందుగా వారు వెళ్ళారు, మనం కూడా అదే వరుసలో ఉన్నాం. కనుక విశ్వాసంతో, నిరీక్షణతో, సంతోషంగా, సమాధానంగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పిల్లల నాన్నగారు ప్రమోషన్ తీసుకున్నారు. అలా విక్రన్న నాన్న ప్రమోషన్ తీసుకున్నారు. ఇక్కడ కళ్ళు మూసారు, అక్కడ కళ్ళు తెరిచారు, అంతే. ఇక్కడ శ్రమలు, వ్యాధులు, బాధలు అన్ని విడిచిపెట్టి విశ్రాంతిలోని ప్రవేశించారు. వారు అక్కడ విశ్రాంతిలో ఉండడం మనకు సంతోషం కదా. దుఃఖపడవద్దు, చింతించవద్దు, తిరిగిపోవద్దు. మనం విడిచిన వారిని మనం పరలోకంలో చూస్తాం. అలాగే మరి ఇక్కడ దైవ సేవకులు మరి కుటుంబానికి ఆదరణతో కూడినటువంటి ప్రార్థన చేయాలని మన ప్రియులు చంద్రకుమార్ అన్నగారు ఈ సమయం రాలేని స్థితిలో వారి తరపున కొంతమంది ప్రియులు పంపించారు. వారికి ప్రభు పేరుతో వందనాలు. సమీర్ పెట్ట గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన చేసుకోవడం. మహాగణుడు, జీవం కలిగిన మా నాయన మీకు వందనాలు. మీ దయని బట్టి గతకాలం అంతా మా ప్రియులు సామ్యాల్ గారి కుటుంబ సభ్యులను ప్రత్యేక రీతిలో కాపాడి నాయన నిన్నటి నాన్న మా ప్రియులు సామ్యాల్ గారిని మీ సన్నిధికి పిలుచున్నారు. అందరి బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాయన. విడవబడిన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, తోబుట్టులకు ఆయన చేరిన ప్రతి ఒక్కరు కూడా తగిన ఆదరణ, ఓదార్పు, నెమ్మది దయచుంటండి. ఇంతవరకు అధ్యక్షులు నడిపిస్తున్న మీ దాసును కూడా బలపరచండి. ఈ కోరిక అంతట్లో కూడా ఆదరణ అంతవరకు మీరే తోడుకోండి. ఈ పరిశుద్ధాత్మ అధ్యక్షతను కొనసాగించమని మా ప్రియుడును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రతినాడు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన నడిపించిన ఈ సమయం ముందు కుటుంబ సభ్యులు పెద్దవారు ఆహ్వానంగా 2 మాటలు మాట్లాడి వాళ్ళు పంచుకోవాల్సింది. దాంట్లో పెట్టుకోవాల్సింది. ఎంతపడుతున్నాం అయినప్పటికీ ఆయన ఆకర్షణలో గడిపినటువంటి దినాలు కొంచెం అంతర్లీతో పంచుకోగలను. నాన్నగారు జూన్ 12న ఆయన యొక్క 85వ జన్మదినోత్సవం జరుపుకున్నారు. నవంబర్ మాసం నుంచి వారు అస్వస్థులయ్యారు. అనేకమైనటువంటి రుగ్మతలతో ఆయన ఒక 4 రోజుల పాటు తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యారు. దేవుడు అంతటి అనారోగ్యాన్ని ఆయన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యస్తులుగా మళ్ళా ఆయన చేసుకుని 6 గంటలుగా ఆయన తిరుగుతున్న సమయంలో గత 2 మాసాల నుంచి వల్ల అనారోగ్యానికి గురయ్యారు. అది కూడా ఆయనకి చాలా కాలం దీర్ఘకాలం నుంచి డయాబెటీస్, షుగర్ ఉండటం వల్ల ఆయన లెవెల్స్ బాగా ఉన్నత స్థాయిలో ఉండడానికి బాగా డీపు స్థాయిలో పడిపోవడం వల్ల ఆయన అపస్మార స్థితికి వెళ్ళడం, తర్వాత కొంత మళ్ళా వినక్తికి రావడం ఆయన మళ్ళా బాధపడ్డారు. అయినప్పటికీ చేశారు. ఆయన చూపించుకోలేకపోయారు. అయ్యా మీకు ఆయన
మాటలు, 3 మాటలు. అయ్యా నాకు వందనాలు. ఏమాసరా నన్ను క్షమించండి అయ్యా, నాకు వందనాలు. నన్ను క్షమించండి, నన్ను శుభ్రపరుస్తున్నారు, వందనాలు. క్షమించండి. ఈ 3 మాటలే ఆయన ఎదురుగా మాటలు అన్నారు. అదే ఇక ఆ 3 మాటలే మా జీవితాల్లో మేము మీ అందరి ఎడల, మీ అందరికీ వందనాలు. అమ్మలందరూ ఎంతో ప్రేమగా అమ్మ ద్వారా ఉన్నప్పటికీ కూడా ఆయనే తల్లిగా ఆయన అనుభవించుకోకూడదు మా కోసం. జ్ఞానం, సంఘం, సమాజంలో మంచి గౌరవం మాకు ఇచ్చి మమ్మల్ని పెంచిపోయారు నాన్న. ఈ జ్ఞాపకాలన్నీ మాకు చిరకాలం ఉంటాయి. మిమ్మల్ని ప్రేమించి అందరూ వచ్చినట్టు మరి అన్నారు. ఈ సమయం గారు కూడా అన్నారు. మంచిది అన్నగారు వారి హృదయంలో ఉన్నటువంటి అనుభవాలు, నేర్చుకున్న విషయాలు కొన్ని కూడా మనందరి ముందు ఒప్పుకొని వారున్న 3 మాటలతో వారి హృదయాలు ఐక్యత చేయబడి ప్రభువు ఇంకా ముందుకు సాగడానికి దేవుడు చూపుగాక. ఆ విషయాలు కూడా 2 మాటలు తదుపరి శాంతి వ్యక్తి గారు కూడా 2 మాటలు బయటకు పోయి ప్రేమైనటువంటి మాతోటి మరి మా నాన్నగారిని ఎంతో ప్రేమించి చివరి కడ చూడటానికి మీరు అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. కానీ అంటే తండ్రిగా మాకు ఆయన ఎంత చేయాలో అంతకన్నా ఎక్కువే చేసాడని చెప్పేసి మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. సో దానికి మేము అంటే సంతోషించాలో బాధపడాలో తెలియక అంటే దాని అంటే ఈ బాధని సంతోషం అని చెప్పేసి అని మేము అనుకుంటున్నాము, ఆనందపరచుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే మమ్మల్ని సమాజంలో గర్వంగా బ్రతకడానికి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి నిర్భయంగా బ్రతికేంత ధైర్యాన్ని, దాని తగ్గ క్వాలిఫికేషన్స్ని మా తండ్రి మాకు సమకూర్చి పెట్టాడు. సో మేము ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా సరే గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో నా పిల్లలు ఆయన ఎంతో తాపత్రయపడ్డాడు. చివరి నిమిషం వరకు కూడా, చివరి క్షణం వరకు కూడా ఆయన మా గురించే తప్పిస్తూ మా కోసమే జీవిస్తూ మాకు ఏది కావాలో అది ఆయన ముందుగానే అంటే ఎక్స్పెక్టెడ్ అంటే 20 years ఆఫ్టర్ 20 years ఎలా ఉండాలి అనేది కూడా ఆయనే మాకు అరేంజ్ చేసి చాలా మమ్మల్ని చాలా సంతోషంలో పెట్టి ఆయన దేవుని దగ్గరికి చాలా త్వరగా వెళ్ళిపోయాడని చెప్పేసి మేము బాధపడుతున్నాము. అంటే కొంతకాలం ఉంటాడని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేసాము. ఎందుకంటే లాస్ట్ 3-4 months నుంచి కూడా ఎంతో తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా దేవుడు తన అమూల్య హస్తంతో స్వస్థపరిచి తన ఘనమైన నామాన్ని సాటి చెప్పడానికి ఒక సాక్షిగా నిలబడతాడని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ దేవుని చిత్త ప్రకారం మరి అది నెరవేరలేదేమో అని చెప్పేసి అనుకుంటున్నాము. సో ఏది ఏమైనప్పటికీ కూడా నా తండ్రి గారు మంచి మరణాన్ని పొందారని చెప్పేసి మేము చాలా గర్వంగా చెప్పుకున్నాము. సో ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కరించి పాదాభివందనాలు తీసుకున్నాము. థ్యాంక్ యూ అన్నారు. దేవుని పరిశుద్ధనామమునకు స్తోత్రములు. నేను ఆయన 2వ కోడల్ని వైజాగ్ నుంచి వచ్చాను.
మా మామూలు అన్నీ త్వరగా మరి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఉంటారు అనుకుని తర్వాత ఏదైనా తీసుకెళ్దాం అనుకున్నాము. ఆయన చూసిన మార్గదర్శకాలను అనుభవించినట్లు ఆయన ఎల్లప్పుడూ మరి లాస్ట్ మినిట్ వరకు కూడా దేవుని అందే మరి విశ్వాసంతో బతుకుతూ నేను కనిపించిన వాళ్ళు అమ్మ వందనాలు అమ్మ అనుకుంటూనే ఆ ఒక్క మాటతో మా పలకరించేవాడు. నేను కూడా చేతులు దాన్ని దేవుడే తను మా ప్రత్యేకంగా ఫ్యామిలీ నాకు పుట్టినట్టు మా అన్న యొక్క ఒకటి కొడుకు ఆయన యొక్క బలపడి మా మామూలు కొడుకు మీదుగా దేవుని ఇంకా ముందు సాగినట్లు కుమారులు కోడళ్ళు అలాగే మనలందరూ కూడా ఆయనలో సాగినట్లు మీ అందరి ప్రార్థనలు గుర్తించామని ఈ చిన్న మాట ముగించున్నాను. మంచిది. అలాగే ఈ కుటుంబంలో దేవుడి చేత ఏర్పాటు చేయబడిన దేవుడి దాసులు మధ్య ఉన్నారు. రాజమండ్రి మాటలు అలాగే సహోదరి కూడా మాట ఈ లోకాన్ని విడిచి పరలోకం వెళ్ళారు. అందులో సందేహం నమ్ముచున్నారు. ఆయన నన్ను ఎప్పుడూ పాడమని ఆ పాట పరలోకమే నా మాట, పరిశుద్ధమే నా శ్వాస, పరలోకమే నా శ్వాస, ఉండేది కొద్ది కాలమే, పైనుండేది కొద్ది కాలం, యేసునికై సువిశేషముకై, యేసునికై సువిశేషముకై. దేవునికి మంచి సువిశేషముగా మనం ఉండాలని ఆశ. ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఇష్టపడేవారు. నెల కొంతమంది సాక్షి చెప్పారు. ఎవరైనా వాక్యం చెప్తారంటే వాక్యం కాదండి నేను ప్రార్థన చేస్తాను. వాక్యం చెప్పలేక రిటైర్డ్ అయిన తర్వాత నాన్నగారు ఇందరు వాక్యం వచ్చి చేసిన బివి కుమార్ గారి యొక్క బైబిల్ కాలేజ్లో పీటీహెచ్ చేశారు. దేవుని సేవలో ఉండాలని, దేవుని కొరకు జీవించాలని ఎంతో తపన కలిగినారు. మాకు అదే మాట నేర్పించారు. చిన్నప్పుడు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ పిల్లలకు కూడా స్కూల్లోనే పాటలు దేవుని మాటలు నేర్పిస్తున్నారు. ఇంకా మీకు తెలియదుగా చాలామంది నాన్నగారిని దగ్గరగానైనా దూరంగా అయినా ఆయన శుభనలేరు. కనుక ఈ కార్యక్రమానికి మీరందరూ ప్రేమతో ఇచ్చేసినందుకు మీ అందరికీ ప్రభు నా పేట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మా కుటుంబం పట్ల ప్రార్థన చేయండి. ఈ యొక్క ఆఖరి ఎంత నేతలు మనందరూ తీసుకెళ్ళి మంచిది. సమయం అనుకున్నట్టుగా సమయం వచ్చింది. మనం అందరం కూడా కలుగుసుకుని ప్రార్థిద్దాం. చదువులో దేవుని పరిచయం చేస్తున్నటువంటి భాస్కర్లు మన మధ్య ఉన్నారు. వారి ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని అంతిమయాత్రను ప్రారంభిద్దాం. కుటుంబ ఆదరణ కొరకు, సంఘ బిడ్డల ఆదరణ కొరకు, కూడి చేసిన ప్రతి ఒక్కరి యొక్క మేలుకొలుపు కొరకు దేవుని దాసులు ప్రార్థన నడిపించవలసిందిగా. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రియతరుల తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవా తండ్రి, మా తండ్రి గారు, మీ ప్రియబిడ్డ శామ్యుల్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా నాన్నగారు తల్లి గర్భమంటూ రూపించబడిన నాటి నుంచి ఆయన బాల్య దశ, యవన దశలో మీరు ప్రేమించిన సాటిన సహాయం, వారి యవన జీవితాన్ని ప్రేమించి మీరు ఇచ్చిన బిడ్డలు, వారి బిడ్డలు దేవా తండ్రి 2020 ఇదిగో డిసెంబర్ 24 వరకు క్షేమంగా కాపాడుకుంటూ వచ్చారు. ఇదిగో నాన్నగారు ప్రభా దేవా మేము విశ్వాసం రక్షణ బాప్తిసాలు పొందుకుని ద్వారా మీ ద్వారా తాను ఆశీర్వదించబడుతూ తన కుటుంబాన్ని మీలో నిలబెట్టుకుని ప్రభా తన బిడ్డలను ఇదిగో మీలో కట్టుకుని ప్రభా తండ్రి ఇదిగో నాయన తండ్రి తన యాత్రను కొనసాగిస్తూ
నిన్నటి దినాన ప్రభా మీ పులి పండుగల మీదకు చేర్చబడ్డారు. ఆయన దేవతండ్రి నాన్నగారి విషయంలో మీరు చూపిన కృప, తన సంతానం పట్ల తన బంధువుల పట్ల మీరు చూపిన కృప, అందరినీ ఎందుకు విశ్వాసం ఉంచిన వారై నీతిమంతులై మరి ముఖ్యంగా సేవకులై పరిచారకులై అనేక మంది ప్రభా తండ్రి దిక్కులేని వారికి అనాథలకు దేవ దీవెనకరంగా తన సంతానం ఉండే కృపనిచ్చారు. ఈ భూమిని ప్రభా నాన్నగారికి మీరు చేసిన ప్రతి సహాయానికై ఉపకారానికై ఆయన ప్రార్థనలు ఆలకించి ప్రభాని ధైర్యపరిచినందుకై ఆదరించినందుకై ఆశీర్వదించినందుకై ఆయన సంతానాన్ని వర్ధిల్లింపచేసినందుకై ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన నాన్నగారు మీరు ప్రభా ఎన్నో సందర్భాల్లో ప్రభా తండ్రి ధైర్యపరిచారు, బలపరిచారు. ఆయన ప్రార్థన మీరు విన్నారు. ఆయన సంతానం పట్ల మీ కృపనిచ్చారు. వారి బిడ్డలను ప్రభా తండ్రి ఉన్నతస్తులు మీరు ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభా. ఈ సమయంలో దేవతండ్రి బిడ్డలు గాయపరచబడి ఉన్నారు. దేవా ఇదిగో దేవతండ్రి మీరు ప్రభా తండ్రి వాదార్చమని కోరుకుంటున్నాం, కనికరపడమని కోరుకుంటున్నాం. వారు ముఖ్యంగా నాన్నగారు ఏ రీతిగా తన కుటుంబాలు తన బిడ్డలను కోరుకున్నారు, బిడ్డల సత్యాన్ని ప్రభు వారి హృదయాలు ఉంచుకొని ఇదిగో నాన్నగారి గౌరవార్థం, నాన్నగారి సంతోషార్థం ప్రభా తండ్రి ఆ బిడ్డల ప్రభు ఈ భూమి మీద ఇంకా ప్రభా తండ్రి పరిశుద్ధంగా యథార్థంగా ఇదిగో నమ్మకంగా పరిచయం చేసి తండ్రి గారి గౌరవాన్ని మీ నామానికి మహిమ కలుగునట్ల ప్రభా తండ్రి బిడ్డలు ప్రభా ముందు కొనసాగే కృప దయచేయండి. ఇదిగో ఇప్పుడు వచ్చిన ఇదిగో బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సంఘస్థులు, అభిమానులు అందరూ బట్టి మీకు వందనాలు. దైవ దీవెన ఆశీర్వాదం దయచేయండి. మీరు ఇచ్చిన వాతావరణానికి మీకు వందనాలు, స్తోత్రాలు. నరుడారా తిరుగురండి అని యెహోవా సెలవిచ్చినాడు అన్నారు ప్రభా. తగిన కాలం ముందు నాన్నగారిని పిలుచుకున్నాం, కానీ నాన్నగారి జీవితంలో మీరు ప్రార్థనలు ఆలకించి దేవాన్ని జీవితం ఆయన బిడ్డల జీవితాలు ఆయన బిడ్డల జీవితాలు దేవా మీరు చేసిన ప్రతి సహాయానికై పరమ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతమంది బిడ్డల మధ్యలో ఇదిగో తన బిడ్డల మధ్యలో ఈ రీతిగా ప్రభా తండ్రి ఆయన ప్రభా తండ్రి ఇదిగో ఈ లోకయాత్ర మిగిల్చి మీదకు వచ్చే ప్రపంచారు. ఈ భూమి మీద నాన్నగారిని ఆశీర్వదించినందుకు, ఆయన సంతానాన్ని ఆశీర్వదించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మొన్న వెనక మన్నించారు కనుక ఈ దేహాన్ని ప్రభా తండ్రి ఇదిగో దేవా తండ్రి తీసుకెళ్తున్నగా ఈ యాత్ర అంతట్లో మీకు సహాయం తెచ్చి దేవకుడు వచ్చిన వాళ్ళందరికీ మీకు వందనాలు. నాన్నగారి జీవితంలో ఇదిగో ఒంటిగా వచ్చిన నాన్నగారికి ఎంతగా ప్రభాతాన్ని మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరిచి తన సంతానం వర్ధన చేసి నేను నీకు దేవుడై ఉన్నాను అని మీరు రుజువు పరుచుకున్నాను. మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రభాతానికి సంతానం మాకును వృద్ధాశ్రమానికి ఎంతో ప్రభావితమవుతున్నారయ్యా. అలాంటి బిడ్డలుగా అలాంటి సంతానంగా అనేక మందికి దీవెనకరంగా తన సంతానం ఉండేటట్లుగా మీరు చేసినందుకు తండ్రి గారు కూడా పెంచడానికి మీరు ఆ జ్ఞానాలు కురిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటారు. యేసు నామములో ఈ మనం అడుగు పెట్టుకుని నామ పరమతండ్రి ఆమేన్. ప్రార్థన నడిపించిన ప్రియులకు వందనాలు. జోషాని గారు రెండు మాటలు మాట్లాడి ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, దేవుడు ప్రేమించి మనలో ఒకరైనటువంటి పెద్దలు శామ్యూల్ గారిని పిలిచిన ఈ సందర్భం మనుషు రీతిగా కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా ఆత్మ సంబంధంగా ఆలోచించినప్పుడు ఆయన దేవుని సన్నిధికి వెళ్ళారనేది మనకు అందరికీ తెలిసిన సత్యం. దేవుని వాక్యంలో సంపూర్ణ విమోచన మరణం దగ్గర ఉందని వాక్యం తెలియజేస్తుంది. అందుకే ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారని ప్రకటన గ్రంథంలో రాశాడు. మరి 84 సంవత్సరాలు బ్రతికిన అంకుల్ గారు మరి అనేక విషయాల్లో జీవిత అనుభవం పొందిన వారై ప్రభుని ఎరిగి నిద్రించడాన్ని బట్టి మనం దేవుని స్తుతికి బదులమై ఉన్నాం. మనుషునికి సరైన రీతిలో సమాధి చేయబడకపోతే అది నష్టమని ప్రసంగి గ్రంథంలో మాట్లాడాడు. కాబట్టి సరైన రీతిలో సమాధి చేయబడటం అంటే పరిపూర్ణమైన అర్థం ఏంటంటే రక్షించబడి చనిపోవడం అని అర్థం. ఒకవేళ గంధపు చెక్కలతో మరి మనం గంధపు పెట్టెలో మనం తీసుకెళ్ళినా రక్షించబడకపోతే అది కొంచెం బాధాకరమైన విషయం.
కాబట్టి పరిపూర్ణమైనటువంటి రీతిలో సమాధి చేయబడటం అంటే రక్షించబడి దేవుని ఎరిగి దేవుని సన్నిధిలో వెళ్తారన్న నమ్మకంతో వెళ్ళిపోయి పరిపూర్ణత. ఆ పరిపూర్ణ వీరు పొందారు కాబట్టి దీని విషయం మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలు ఒకడు ప్రభు నమ్మాడు, ఒకడు ప్రభు నమ్మలేదు. తల్లి ఇప్పుడు చిన్నవాడి గురించి బాధపడతా ఉండేది. చిన్నవాడి గురించి బాధపడుతుంది. ఏంటమ్మా అంటే, రక్షించబడిన వ్యక్తి పెద్దవాడు చనిపోయాడు, చిన్నవాడు రక్షించబడిన వాడు బ్రతికున్నాడు. చనిపోయిన కొడుకు కోసం బాధపడలేదేమో, బ్రతికున్నటువంటి రక్షించబడని కొడుకు కోసం బాధపడినప్పుడు ఆమె ఒక మాట చెప్పింది, చనిపోయిన నా కుమారుడిని నేను చూడగలను కానీ, ఎందుకంటే ఆయన రక్షించబడ్డాడు, కానీ బ్రతుకున్నవాడు దేవుని రాజ్యానికి వస్తాడో లేదని బాధ ఉంది నాకు. మరి ఈ కోణంలో చూసినప్పుడు మాస్టర్ గారిని రక్షించబడి మనం అందరం చూస్తాం కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు, అసలు బాధపడాల్సిన అవసరం లేదు. మనుషులం కాబట్టి బాధగా ఉంటుంది, బాధపడాల్సిన అవసరం లేదు. అయితే మనం చేయాల్సింది 90వ కీర్తనలో ప్రభువా తరతరం నుండి మాకు నివాస స్థలం మీరే అన్నటువంటి ఆ మాటల్లో కింద 12వ వచనంలో ఒక మాట అంటాడు, మా దినములను మాకు లెక్కించడం నేర్పుమా అని అంటాడు. మా దినములు మాకు లెక్కించడం నేర్పించడం, రోజులు లెక్క పెట్టుకుంటాం మాకు నేర్పించని అక్కడ మోసే భక్తులు మాట్లాడతాడు. గొప్ప సేవ చేసి 30 లక్షల మంది జనాంగాన్ని 40 సంవత్సరాల పాటు పరిపాలించి నడిపించిన వాడిని మందను వదిలిపెట్టిన వెళ్ళిపో అనే దేవుడు ఒక మాట తేడా వచ్చేటప్పటికి ఆ మోషేని మందలించినప్పుడు అతడు ఏమాయనో తెలియను అని రాయబడే రీతిలో ఆయన ఒంటరిగా మందను వీటికి వెళ్ళిపోయాడు. అంటే దేవుని కోపము మోషే మీద వచ్చినప్పుడు అపూర్వమైన నాయకుని దేవుడు తృణీకరించాడు. కాబట్టి మనం ఆలోచించాల్సింది మన దినముల లోపల మనం ఎక్కడ తృణీకరించబడతాం దేవుని చేత అనేటువంటి భయంతో మన దినములను లెక్క పెట్టుకోవాలి. మనం ఇప్పుడు బస్ స్టాండ్ బయలుదేరినప్పుడు ఒక 5 నిమిషాలు ప్రయాణం చేస్తే మనం కోర్టుల దాకా నడిచి వెళ్ళవచ్చు, మనం చించెడు దగ్గరికి వెళ్ళవచ్చు. బస్ స్టాండ్ ఇంకా దగ్గర అయింది, మా ఇల్లు ఇంకా దూరం అయింది. ఇంకొంచెం నడిస్తే ఇంకో 4 నిమిషాలు ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం. బస్ స్టాండ్ ఇంకా దగ్గర అయింది, మన ఇల్లు ఇంకా దూరం అయింది. ఈ బ్రతుకు కూడా అంతేనండి. మనం జీవించిన కొద్దీ దేవుని సన్నిధికి దగ్గర అవుతున్నాం. ఆ దగ్గర అయినప్పుడు భయం లేకుండా చనిపోవడానికే దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఆ మరణాన్ని రుచి చూశాడు. ఆయన చనిపోవడం అంటే మరణం గెలిచి చూపించడం అంటే ఒక అసాధారణమైన విషయం. మరణం గురించి భయపడొద్దని చెప్పడానికి పౌలు గారి మాటల్లో మరణమా నీ విజయం ఎక్కడ అంటాని. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన ప్రభుని ఎరిగారు, బిడ్డలు ఆశీర్వదించబడ్డారు, కుమారుడు సేవలో ఉన్నాడు. అది చూసినప్పుడు మరి మిగిలిన వాళ్ళు కూడా ఆశీర్వాదకరమైన జీవితంలో ఉన్నారు. కాబట్టి మనం ఈ విషయం చింతించ అవసరం లేదు. నేను ప్రేమతో చెప్పగలిగేది, జీవించిన మనం మన దినాలు లెక్క పెట్టుకుందాం. ఈ కుటుంబ ఆదరణ కోసం ప్రార్థన చేద్దాం. సౌమ్యులుగా, వినయం కలిగిన వాళ్ళుగా, నెమ్మది పరులుగా, మౌనం ఎక్కువ పాటించిన వ్యక్తిగా అంకులు తమ దినాలు ముగించారు. మనం జీవించిన మనం ఇక్కడ ఇంకెవరైనా యాదృచ్ఛికంగా కానీ, బంధురీత్యా కానీ, మరి క్రమంలో కానీ, లోక మర్యాద చొప్పున కానీ ఈ మరణంలో పాల్గొనడానికి వచ్చిన మనం ఈ మరణాన్ని సాదృశ్యంగా తీసుకుని మన దినాలు లెక్క పెట్టుకుంటూ మనం అందరం ఇంకా పరిపూర్ణలో వెళుతూ సిద్ధపడి సంపూర్ణమైన నమ్మకమైన మనస్తత్వం కలిగి ఇలాంటి మరణం నాకు కూడా వస్తుందని జ్ఞాపకంలో మనసును సిద్ధపరచుకోవటమే మరణాల యొక్క మర్మము, మరణాల యొక్క చిత్తం. కాబట్టి ఇక్కడ ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు లేరండి నాతో సహా. నేను ఎప్పుడు అంటాను ఒక మాట, మరణం దగ్గరికి రేపు నన్ను తీసుకెళ్ళవచ్చు, అందరినీ తీసుకెళ్ళవచ్చు దేవుడు ఏదో టైంలో ఉంది. కాబట్టి మరణాన్ని బట్టి అలౌకికంగా ఆలోచించకుండా ఆత్మానుసారంగా ఆలోచించి మనము రక్షించబడి ఈ పరిస్థితులు విడవబడిన కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ మన ఆత్మీయాత్రలు మనం జాగ్రత్త పడితే మరణ విషయంలో దేవుని పరిపూర్ణ మనం ఎదుర్కొన్నట్టే, ఆ పరిపూర్ణమైన మహిమ దేవునికి అప్పగించినట్టు. అటువంటి కృప వీరికి దక్కాలని తలంచి మాట ముగిస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన తండ్రి, నల్లరా తిరిగి రండి అని చదివించేవాడు చాలా వందనాలు. అధిక బలము 80 సంవత్సరాలని మీరు చెప్పారు, 84 సంవత్సరాల వరకు మీకు మానించారు. అధిక బలంలో కూడా ఆయన క్షేమగా కొంతకాలం ఉన్నారు. అది ఒక ఆశీర్వాదమే కానీ మరొకటి కాదు నాయన. అందుకు మీకు స్తోత్రాలు.
ప్రభు అలుపెరుగు ఈ జీవిత యాత్రలో నిత్యం వచ్చే సమస్యల్లో, కష్టాల్లో, నష్టాల్లో 8 దశకాలు ప్రభు మరి జీవించడం, దాదాపు 8.5 దశకాలు జీవించడం ఒక యోగ్యమైన విషయం. ప్రభు అదనే తన అంకుల్కి మీరు ఇచ్చినందుకు మీరు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబ సభ్యులందరినీ ఆల్రెడీ మీ విశ్వాసం ఇచ్చినందుకు వందనాలు, వారిని మీరు ఆదరిస్తున్నారని నమ్ముతున్నాం, మీకు వందనాలు. ఇటువంటి ఈ యొక్క మరణమును నిద్రగా మీరు మార్చి గణపరిచిన మీ ప్రేమ బట్టి ఎందరైతే ప్రభు మరణపు ఛాయలోనే ఇంకా ఉన్నారో, ఆ నిద్ర ఛాయలోకి రాలేదు అనగా ఎందరో రక్షించబడలేదు, వారి విషయం మీ చిత్తాన్ని జరిగించండి. లోక మర్యాద చొప్పున చూచిపోవడానికి కాకుండా మమ్మల్ని కూడా చూచిపోవడానికి ఒక రోజున ఎవరో వస్తారు కాబట్టి మరి పెద్దవాళ్ళ వాళ్ళు మేము కూడా సిద్ధపడ్డామా అనేటువంటి భయం మాకు కలిగించండి. ఈరోజు జరుగుతున్న ఈ సమాధి కార్యక్రమం అంతని మర్యాదకరంగా హితవుగా చేయండి. ప్రతి విషయంలో మీ కంప్లీట్ కంట్రోల్, మీ స్వాధీనం ఉంచి ప్రభు ఈ క్రమమును బట్టి మహిమ పొందండి. మాట్లాడిన సేవకులను బట్టి, ప్రార్థించిన వారిని బట్టి, నడిపిస్తున్న వారిని సూచించి ఈ క్రమాన్ని బట్టి మహిమ పరుస్తుంది. ప్రభు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మనం నాన్నగారి యొక్క అంతిమయాత్రను ప్రారంభిద్దాం. ఇది అంతిమయాత్రనే కాదు, ఆనందయాత్ర, సంతోషయాత్ర. అందరూ కలిసి ఇందాక మీకు తెలియపరిచినట్లుగా స్త్రీలు, పురుషులు, సహోదరులు, సంఘ బిడ్డలు అందరూ కూడా మనం అంతిమయాత్రలో పాల్గొని ఘనంగా సమాధి కార్యక్రమాన్ని చేస్తున్నాం. మరి ముందుగా రిక్షా సౌండ్ సిస్టమ్ ముందు ఉంచండి. రిక్షా సౌండ్ సిస్టమ్ ముందున్న తర్వాత వెనక మనందరం ఉందాం. మన వెనక బ్యాలెన్స్ అయితే కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు